ఒక క్లారిటీ ఇచ్చారు. అందరికీ తెలిసిందే. సరే చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు. ఖచ్చితంగా పొత్తు ధర్మాన్ని అయితే పాటిస్తామంటూ ప్రకటించినప్పటికీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం వీరి పొత్తుని ఎలా బ్రేక్ చేయాలి అనేది ముందు నుంచి కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నారు. ఆ ట్రాప్లో పడితే గనక కార్యకర్తలు ఇబ్బంది పడతారనే విషయం టీడీపీ కావచ్చు, ఇటు జనసేన వారి నాయకులు కూడా ముందు నుంచి చెప్తా ఉన్నారు. ఇక ఎన్నికలు ఇంకా దగ్గరకు వస్తున్న తరుణంలో ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఎలా చేయాలి అనే దానిపైన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఇవాళ వైసీపీ సోషల్ మీడియాలో తీవ్రమైన ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. ఎట్లా చూడాలి మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులిరువురికి అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. రేపు ఎన్నికల షెడ్యూలు అది అంటే ఎన్నికలు ఏప్రిల్లో జరగనివ్వండి, మేలో జరగనివ్వండి, మార్చిలో ముందుగా రానివ్వండి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే 2024లో జరగబోతున్న ఈ ఎన్నికలు ఒక చారిత్రక ఎన్నికలు. రాష్ట్ర విభజన చట్టం టెన్యూరు ఈ 10 సంవత్సరాల కాలం రేపు జూన్ 2వ తారీఖుతో పూర్తవుతుంది. విభజన చట్టానికి సంబంధించిన అంశాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయినాయి. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ తన పార్టీ ఆవిర్భావం తర్వాత రేపు ఎదుర్కోబోతున్నది 10వ ఎన్నికలు. అదే సందర్భంలో జనసేన పార్టీ 2019లో ఎదురైన బెటర్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం కూడా ఆ పార్టీకి కూడా ఉంది. ఇటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలకి రేపు ఎన్నికలు చాలా కీలకం. ముఖ్యంగా రాష్ట్రానికి కూడా రేపు ఎన్నికలు చాలా కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఈ పరిపాలనకి ముగింపు ఎప్పుడు పలకాలా అని చెప్పని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ఇవాళ ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ తర్వాత మరొక క్రౌడ్ పూలింగ్ కెపాసిటీ ఉన్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం సైజ్యతో ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇవాళ ఈ రెండు పార్టీల శ్రేణుల మధ్య కూడా సమన్వయం కోసం రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఇప్పటికే సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ప్రాపర్గా రెండు పార్టీలు, రెండు ఐడియాలజీలు ఉన్న శ్రేణుల మధ్య ప్రాపర్గా ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి, ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడాలనే ఉద్దేశంతో అంతరాలు లేని సైజతోటి ఆ పొత్తు కొనసాగాలనే ఒక మంచి లక్ష్యంతో ఆ విధమైన నిర్ణయం తీసుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక రకంగా చారిత్రక బాధ్యత ఉంది ఈ రెండు పార్టీల నాయకత్వాల మీద. ఈ పొత్తు విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సిన అవసరము ఆ రెండు పార్టీలకు ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని దింపాల్సిన గురుతర బాధ్యత తలకెత్తుకున్న రాజకీయ పక్షాలుగా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు కోరుకుంటున్నారు, శ్రేణులు కోరుకుంటున్నాయి, నాయకత్వాలు కూడా అదే ఆశిస్తూ ఆ పొత్తు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏ చిన్న అరమరికలు లేకుండా దాన్ని సక్సెస్ఫుల్గా ఆ ఎన్నికల వరకు కొనసాగించాలి, ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు పొందాలి, ప్రజల ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించి వీళ్ళు అధికారంలోకి రావాలి అని అంటే మాత్రం ఎటువంటి పొరపాటు ఏ నాయకత్వం వైపు నుంచి కూడా జరగటానికి వీల్లేదు. అటువంటి పొరపాట్లు కనుక చేసి రేపటి రోజున అది అధికార పార్టీకి ఆస్కారం కల్పించే దిశగా నిన్నటి నుంచి చూస్తున్నాం మనం. అధికార పార్టీ ఎంత విస్తృతంగా విష ప్రచారం చేస్తున్నారు అనేది. అటువంటి దానికి ఆస్కారం కల్పించకుండా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ అధినాయకత్వాలు చాలా బాధ్యతగా ఉండాలి. సహజంగా చిన్నవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళు మందలించాలి. కానీ ఇక్కడ పార్టీ నాయకత్వాలు ఆ విధమైన ఆస్కారం కల్పించే ప్రకటనలు చేసుకోవటం ద్వారా రేపటి రోజున అది ఎవరికీ శ్రేయస్కరం కాదు. 100% ఈ పొత్తు అనేది విన్ విన్ సిచ్యుయేషన్లో ఆ ఇరు పార్టీలకే కాదు, 5 కోట్ల మంది ప్రజలకు కూడా గెలుపు అందించాల్సిన బాధ్యత ఉంది. 5 కోట్ల మంది ప్రజలు కూడా చాలా ఆశగా ఈ రెండు పార్టీల వంక చూస్తూ ఉన్నారు. ఒక సైజ్యతోటి మీరు ఎన్నికలను ఎదుర్కోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ ఇప్పటికే ఒక కృత నిశ్చయంతో ప్రజలు ఉన్నారు, ఓడించేసేయాలి, ఓడించి తీరతాము అని చెప్పిన నిర్ణయానికి ప్రజలు వచ్చున్న నేపథ్యంలో దాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ రెండు పార్టీలు కూడా ఖచ్చితంగా సైజ్యతో ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కన్ఫ్యూజ్ చేస్తారు అంటే ఖచ్చితంగా అధికార పార్టీ కన్ఫ్యూజ్ చేస్తుంది. క్యాడర్లో ఈ కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా రెండు పార్టీల మధ్య విభేదాలు ఎట్లా సృష్టించాలనే ప్రయత్నం ముందు నుంచి కూడా జరుగుతూ ఉంది. వారే అలర్ట్గా ఉండాల్సిన అవసరం. అధికార పార్టీ వ్యూహాలు మనకు కొత్త కాదు, అధికార పార్టీ విష ప్రచారాలు కొత్త కాదు. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు అంటే వాళ్ళు చెరువు నిండా నీళ్లు ఉన్నాయి, కప్పలు బెకబెకలాడుతున్నాయి అని చెప్పిన దగ్గర అక్కడ బురద కూడా ఉండదు.
అంటే ఏమీ లేని దగ్గరే చాలా ఉన్నట్టుగా సృష్టించి అబోధ కల్పనలతోటి ప్రచారం చేసే చాకచక్యం ఆ పార్టీకి ఆ సోషల్ మీడియాకు ఉంది. షర్మిలా గారి మీదే వాళ్ళ మనం గమనించుతున్నాం కదా, లోకేష్ హైదరాబాద్లో ఉంటే తన అమెరికాలో అరెస్ట్ అయినట్టుగా చిత్రీకరిస్తూ ఎంత విష ప్రచారాలు చేసింది చూసాం మనం. వాళ్ళ సోషల్ మీడియా ద్వారా పుంకాలుగా ప్రచారాలు చేశారు. అంటే ఎంత వాస్తవ విరుద్ధమైన ప్రచారాలు చేసేది చూస్తూ ఉన్నాం మనం. అటువంటి నైపుణ్యం చాలా పుష్కలంగా కలిగి ఉన్నారు వాళ్ళు ఎంత విష ప్రచారం చేశారు, ఎన్ని సందర్భాల్లో ఎన్ని విష ప్రచారాలు చేశారు. గత ప్రభుత్వాన్ని ఎన్నికలకు ముందు 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పని పుస్తకాలు వేసి పబ్లిసిటీ చేశారు. వాళ్ళ మీడియాలో పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పని స్వయంగా వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశాడు. ఇవాళ అదే సవరించిన అంచనాలు ఆమోదించమని చెప్పని కేంద్ర ప్రభుత్వం దగ్గర లాబింగ్ చేసుకుంటున్నారు. పట్టిసీమ కాదు అది వట్టిసీమ అన్నారు, అమరావతి కాదు అది భ్రమరావతి అన్నారు, కాదు కమరావతి అన్నారు, అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకత్వం కొట్టేశారు అన్నారు, హాయిలాండ్ లోకేష్ కొట్టేశాడు అన్నారు, సదావర్తి భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు, 37 సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గీయులే అన్నారు. చివరికి మరింత దిగజారి వాళ్ళ కుటుంబంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆనాడు పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి వాళ్ళ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వైఖరి అవలంబించే వాళ్ళ మీడియాకి, వాళ్ళ సోషల్ మీడియాకి ఫీడింగ్ వీళ్ళ సైడ్ నుంచి అందివ్వకుండా ఉండాల్సిన అవసరం ఉంది. 100% అంటే ఏలు పెట్టే సంధిస్తే వాళ్ళు కాలు పెట్టేస్తారు. ఆ సంధి ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఈ 2 పార్టీల నాయకత్వాల మీద ఉంది. ఖచ్చితంగా శ్రేణులు వాళ్ళ సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమోషనల్గా ఈ 2 పార్టీల శ్రేణులు రూట్ లెవెల్లో ఖచ్చితంగా రాబోతున్న ఎన్నికల్ని సమర్థంగా ఎన్నుకోవాలి, ఎదుర్కోవడానికి సిద్ధపడతా ఉన్నారు. అధికార పార్టీని ఓడించడానికి ఒక కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. ఉమ్మడి కార్యాచరణ తీసుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి ఎజెండాతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో దిశగా కసరత్తులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అరమరకలు లేని పొత్తుతోటి ఈ వీళ్ళు ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సిన అవసరం అవును. నాయకులు కూడా క్లారిటీ ఇస్తూనే వస్తున్నారు ప్రతి సందర్భంలో. కీర్తన గారు, సరే పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు, పొత్తు ధర్మం ఉంటుంది, పొత్తు ధర్మం ఖచ్చితంగా పాటిస్తాము,